సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సభ్యురాలిగా భానుక నర్మదా మల్లికార్జున్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కంటోన్మెంట్ పాలన మరియు ఎన్నికలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న అన్ని కంటోన్మెంట్లలో వెంటనే ఎన్నికలు జరిపించాలని ఈటెల డిమాండ్ చేశారు. కేవలం సికింద్రాబాద్లోనే కాకుండా వివిధ రాష్ట్రాల్లోని కంటోన్మెంట్లలో ప్రజాస్వామ్య పద్ధతిలో పాలక మండలిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులు లేదా నామినేటెడ్ సభ్యుల కంటే ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రతినిధుల ద్వారానే సమస్యలు సమర్థవంతంగా పరిష్కారమవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఏకపక్ష నిర్ణయాలు ప్రజాస్వామ్యానికి ఆమోదయోగ్యం కాదని హెచ్చరించారు. కంటోన్మెంట్ను కేవలం మిలిటరీ ప్రాంతంగా చూడడం తప్పని, ఇక్కడ నిర్వహిస్తున్న సామాన్య ప్రజలు కూడా ఇతర పట్టణవాసుల మాదిరిగానే రోడ్లు, మౌలిక సదుపాయాలు మరియు ఆస్తి హక్కులు సమానంగా ఉండాలని కోరారు. పెండింగ్లో ఉన్న పాత ఇళ్ల సమస్యలు, ఇతర ప్రజా సమస్యలపై రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు బీజేపీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఈటెల హామీ ఇచ్చారు. ఈటెల రాజేందర్ అన్న గారి నాయకత్వం, ఈటెల రాజేందర్ అన్న గారి నాయకత్వం, ఈటెల రాజేందర్ అన్న గారి నాయకత్వం. కేంద్ర ప్రభుత్వం ఒకవేళ దీన్ని మెచ్ చేసుకుంటాను నేనేం అపోజ్ చేయడం లేదు. కంటోన్మెంట్ ఉన్నంత వరకు నామినేటెడ్ మీద నడపద్దు, ఎన్నికలు జరపాలని రెండో. మూడవది కూడా ఏంటంటే, నేను ఇంత ఉండి చెప్తున్నా, ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు ఉండేటువంటి అవగాహన, రీచ్ అధికారులకు ఉండే ఆస్కారం లేదు. కాబట్టి వాళ్ళ వ్యూ లేకుండా వాళ్ళతో కన్సల్టేషన్ లేకుండా మీకు మీరే చేసుకొని పోతాం, మాదే జాగినంటే నడవదని కూడా చెప్పినారు. అది నడవదు. నాలుగోది కూడా ఏంటంటే, అసలు ఈ డబ్బులు ప్రజలు కట్టిన పనుల పైసలు నడుస్తాయి. రెండు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొంత మనకు సర్వీస్ ఛార్జెస్ రూపాయలు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఎమ్మెల్యే గారు తీసుకొచ్చే ఆస్కారం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఏమంటే నాలాంటి వాళ్ళు చెప్తే తీసుకొచ్చేస్తాం. మేము నడిస్తే తప్ప మేము వాటిగా ఉత్తరం రాసి మేము పంపించామంటే ఇది ఒక రూపాయి పని కాదని కూడా చెప్పలేదు. అందువల్ల ఓటు ఉందా లేదా ఏం మాట్లాడాలి, నిజంగా టెన్షన్ లేకుండా ఈ కంటోన్మెంట్ చల్లగా ఉండాలి. వీళ్ళందరూ కలిసి పని చేస్తేనే నీకు అవుతుంది. అవును, లేదా కాదు అని కూడా చెప్పినాను. ప్రోటోకాల్స్ కూడా ఉంటాయి. ఎమ్మెల్యే కూడా ప్రోటోకాల్, ఎమ్మెల్యే ప్రోటోకాల్ చీఫ్ సెక్రటరీ కంటే ఎక్కువ ఉంటుంది. ఎమ్మెల్యే ప్రోటోకాల్ చీఫ్ సెక్రటరీ కంటే ఎక్కువ ఉంటుంది. ఎంపీ ప్రోటోకాల్ ఇంకెన్ని రోజులు అర్థం చేసుకోవాలి. మేమే అంటే ఏంటంటే మీరు అది 5 ఏళ్ళు ఉంటుందా, 10 ఏళ్ళు ఉంటుందా, 10 రోజుల్లో. కానీ అధికారులు 30 ఏళ్ళు ఉండొచ్చు, 35 ఏళ్ళు ఉండొచ్చు. కానీ ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ గౌరవించకపోతే మంచి కాదు చెప్పుకొని చెప్పచ్చు. మీరే చేసుకుంటా అన్నాడు, విరమి పోతాడు, వట్టిగా పోతాడు. అన్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు 1000 కోట్లు రావాలి. అది ఎప్పుడు వస్తాయి, అది ఎప్పుడు చెప్తారు? అది 300 కోట్ల రూపాయలు అవి కదా ఇచ్చింది. ఇంకా కొంచెం రావాలి కదా నాకు మనం 300 కోట్ల రూపాయలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అదే ఇద్దామని అదే ఇచ్చినాం కదా. ఇచ్చిన వాడి గురించి అది చెప్పరాదు. సార్ మీరు పెట్టండి ఫోటో పర్పస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మేడం. సార్ అక్కడ కూడా మీరే సెలెక్ట్ చేస్తారా? మొట్టమొదటగా కంటోన్మెంట్కు ఎన్నికలు జరగాలి, పాలక మండలి రావాలి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా సమస్యల పరిష్కారం కావాలనేదే భారతీయ జనతా పార్టీ మా ఉద్దేశం. ఈ కంటోన్మెంట్ ఎలక్షన్స్ అనేటివి ఒక సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ కాదు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో అనేక రాష్ట్ర ప్రభుత్వాల వ్యూ, కొంతమంది కంటోన్మెంట్ ఉండాలని, కొన్ని రాష్ట్రాలలో కంటోన్మెంట్ మెర్జ్ కావాలని, ఇట్లా డిమాండ్లు ఉన్నాయి.
దాని మీద చర్చోపచర్చలు తర్జన భర్జన జరుగుతున్నాయి కాబట్టి మేము మళ్ళొకసారి రీట్రేట్ చేసినాం రాజ్నాథ్ సింగ్ గారికి. కంటోన్మెంట్లో ఎన్నికలు జరగాలి, పాలక మండలి రావాలనేది మళ్ళీ మేము చెప్పొచ్చు. రెండవ అంశం, ఇవాళ బానుక నర్మదా మల్లికార్జున గారు రెండవసారి ఎక్స్టెన్షన్ వచ్చింది. సంవత్సరం పూర్తి చేసుకున్నారు. మళ్ళీ సంవత్సరానికి ఇవాళ ఇది వచ్చింది. మేము ఎన్నికలు 3 నెలలకు జరుగుతాయా 4 నెలలకు జరుగుతాయా కానీ మొత్తానికైతే మళ్ళీ రెండవసారి ఆమెకు ఎక్స్టెన్షన్ వచ్చింది. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఆమెకు 8 మంది వార్డు మెంబర్లు అయితే నిత్యం ప్రజల మధ్యలో ఉండి సమస్యలు పరిష్కరించాలో వారు నామినేటెడ్ మెంబర్ కాబట్టి ఒకరే ఇవాళ మొత్తం కంటోన్మెంట్ సంబంధించిన అన్ని వార్డులలో ఉన్న ప్రజల, అన్ని వర్గాల, అన్ని వార్డుల ప్రజల సమస్యల పరిష్కారంలో నిమగ్నం కావాలని, తీరిక లేకుండా ఉన్నంతలో ప్రజల సమస్య పరిష్కరించాలని చెప్పి వారికి తెలియజేస్తూ వారిని ఈరోజు ఈ రెండవసారి కుర్చీలో కూర్చోబెడుతూ మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మూడవది, కంటోన్మెంట్ అనగానే మిలిటరీ అనే భావన తప్పు. నేను ఇప్పుడు లోపల కూడా అదే చెప్పిన. ఇలా కంటోన్మెంట్లో ఉన్న ప్రజానికానికి బయట ప్రభుత్వాలలో కష్టాలు వస్తే ఎట్లయితే చెప్పుకోగలరో, పరిష్కారం కావాలనో కంటోన్మెంట్లో కూడా అదే పద్ధతిలో ఉండాలి. ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఓటు హక్కు ఉందా లేదా కానీ ఎమ్మెల్యే గారి ప్రోటోకాల్ ఉంటుంది. ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజల మధ్యలో ఉంటాడు. ఎంపీ గారికి ప్రోటోకాల్ ఉందా లేదా పక్కకు పెడితే ఎంపీ గారు నిత్యం ప్రజల మధ్యలో ఉంటాడు. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు ఉండేటువంటి అవగాహన, సమస్యలు పరిష్కరించే తపన వేరే వాళ్ళకు ఉండేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ మీరు ఏదో తూతూ మంత్రంగా కొన్ని పెట్టి రిజల్యూషన్ పాస్ చేసుకొని తీర్మానాలు పాస్ చేసుకునే దానికి పరిమితం కాకుండా దేశం మొత్తంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ చాలా పెద్దది కాబట్టి ఇంత పెద్ద బడ్జెట్ కలిగిన, ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఈ కంటోన్మెంట్ని నార్మల్ పద్ధతిలో చూడకుండా ఇది హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది కాబట్టి, సికింద్రాబాద్ దీనికి హిస్టారికల్ సిటీ కాబట్టి ఇక్కడి ప్రజలకు రోడ్ల సమస్య అయినా, మొర్రెల సమస్య అయినా, లేదా వాళ్ళ పాత ఇండ్లను కూలగొట్టే సమస్య అయినా ఇట్లాంటి వాటి విషయంలో ప్రజాప్రతినిధుల యొక్క సలహా లేకుండా, సూచన లేకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా తీసుకుంటే నడవదనే మాట స్పష్టంగా చెప్పినాం. ఇవాళ మేము ఎవరికి జవాబు చెప్పాల్సి అక్కర్లేదు, మాకు మేమే తురుంకాలం, మాకు మేమే అంటే ఒక నిమిషం కూడా ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళే ఎక్కువ గౌరవంగా, ఎక్కువ బాధ్యతలలో ఉంటారు తప్ప ఈ రెండు సమానంగా పనిచేస్తే తప్ప ఇది ముందుకు పోయేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఏమన్నా కేవలం మీటింగులు, తీర్మానాలు పాసా రిజెక్టా కాకుండా జనరల్గా ఈ కంటోన్మెంట్లో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో అన్ని వర్గాల, అన్ని రకాల పనులకు సంబంధించి విపులంగా చర్చ జరగాలి. ఎమ్మెల్యే గారు ఇది అఫీషియల్ మీటింగ్ కాకపోయినా విపులంగా చర్చ జరగాలి. ఆ సమస్యలకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏం డబ్బులు రావాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం సహకారం చేయాలి, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏం డబ్బులు రావాలి, కేంద్ర ప్రభుత్వం ఏం సహకారం చేయాలి. ఇవాళ నాలాంటి వాడు ఎంపీగా ఉన్నాడు, కేంద్రం దగ్గర నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. నేను కూడా గతంలో పనిచేసిన రాష్ట్ర మంత్రి కాబట్టి ఎప్పటికప్పుడు మీరు వాటిగా ఇట్లా ఒక లెటర్ రాసి ఇది వస్తుందని కూడా వచ్చే ప్రసక్తి లేదు. ఈ కాలంలో ప్రతి సమస్యను పరిశీలి చేస్తే తప్ప, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ పరిశీలి చేస్తే తప్ప, వెంటపడితే తప్ప పని కాదు. కాబట్టి మేము ఆ పని చేసి పెడతాం. మేము రేపు మీరు ఇక్కడ ఉంటారు, రేపు ఇంకో ట్రాన్స్ఫర్ అయిపోతారు, కానీ మాకు ట్రాన్స్ఫర్స్ ఉండవు. ఇక్కడ మేము ప్రజల మధ్యలోనే ఉండాలి. మళ్ళీ ప్రజల చేత మళ్ళీ ఆశీర్వాదం పొందేటువంటి అక్కడ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పాలక మండలి లేదు కాబట్టి నామినేటెడ్ మెంబర్, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు కూర్చోబెట్టి మొత్తం ఏమున్నాయి సమస్యలు, వాటి మీద ఏం చేయగలం, మేము ఏం చేస్తాం. నువ్వు ఒకవేళ నీ శక్తి లేకపోతే, నువ్వు చేసే సత్తా లేకపోతే, నీకు ఇంట్రెస్ట్ లేకపోతే మాలాంటి వాళ్ళమన్నా దాన్ని తీసుకొని నడిపేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా కంటోన్మెంట్ ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారు, చాలా దిక్కుల 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఉన్నటువంటి చిన్న చిన్న ఇళ్లను కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం వద్దని చెప్తున్నాను నేను. ఇట్లాంటి పిచ్చి ప్రయత్నం అది. ఇక ప్రజలను వేధించడం, ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుతున్నాం. నిత్యం నోటీసులు ఇచ్చుడు, చెప్పకుండా చేయకుండా పోవుడు, కూలగొట్టుడు, వాళ్ళను ఇల్లుకు దూరం చేయడం అనేటువంటిది మంచిది కాదు. నేను సమగ్రంగా ఈ 4-5 రోజులలో మళ్ళొకసారి అవసరమైతే కంటోన్మెంట్ అఫీషియల్ మీటింగ్ కాకుండా ఎమ్మెల్యే గారు, నేను, వారు ఆఫీసర్ కూర్చొని కంటోన్మెంట్లో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కూడా మా వంతు ప్రయత్నం చేస్తాం.
సార్ ఇప్పుడు బోర్డు ఎజెండాలో ప్రధానంగా మీ దృష్టికి వచ్చిన అంశాలు ఎన్ని వాటిపైన మీరు ఏమైనా చర్చించారు? ఇవాళ బోర్డు మీద మీటింగ్లు ఏం లేవు, ఇష్యూస్ ఏం లేవు, బ్రాడ్గా చెప్పినాం. రెండోది సార్ ఇప్పుడు సివిల్ మెంబర్ని సంవత్సరం పొడిగించాలని మీరు అంటున్నారు. ఇది ఏ విధంగా అర్థం చేసుకుంటుంది? అంటే ఎన్నికలకి బ్రేక్ అన్నట్టు లేకపోతే ఈ సంవత్సరం సేవలు మేడం గారు అందిస్తారు? నా మాట విను, ఇది జనరల్గా వెళ్ళిచ్చే ఆర్డర్ 1 year కోసం ఉంటుంది. 2 నెలలకు రావచ్చు ఎన్నికలు, 3 నెలలకు రావచ్చు, ఏదైనా జరగచ్చు కదా. సీనియర్లకు అవకాశం దొరికిస్తున్నారు, మరి దాని మీద మీరే మాట్లాడారు. సీనియరే కదా, పార్టీలో ఇప్పుడైనా అరే సీనియర్ కల్పిస్తాం, ఎందుకు కల్పించాం? మీరే మేము ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాం. మేము ఇట్లా నామినేటెడ్ పదవులలో ఉండాలని కోరుకోవట్లేదు, ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నాం. మరీ చెప్పొచ్చినాం, మేము వెంటనే జరిపేమని చెప్పొచ్చినాం, లేకపోతే వాళ్ళ కాడగా మారుతుంది. వ్యూహం కన్నా ఎన్నికల ముఖ్యం, ఎన్నికల్లో అభివృద్ధి జరుగుతుందన్నది ఈటల్ గారి ఎజెండా. ఓకే ఓకే అమ్మా. అందరికీ నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బీజేపీ నామినేటెడ్ మెంబర్గా కేంద్రం అంటే మా ఈటల రాజేందర్ అన్న గారు, అలాగే మా కేంద్ర పెద్దలు కిషన్ రెడ్డి అన్న గారు, వాళ్ళందరూ నన్ను మళ్ళీ సెకండ్ సారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా మీద నమ్మకంతో అంత కంటోన్మెంట్లో నామినేటెడ్ మెంబరు ఆమెతో పాటుగా అందరూ బీజేపీ నాయకులందరూ పెద్ద ఎత్తున కృషి చేసి ప్రజలలో ఎప్పటికి ఎల్లవేళలా వాళ్ళు ఉంటారని వాళ్ళ నమ్మకంతో నాకు ఇచ్చింది. ఆ నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా తప్పకుండా మా కార్యకర్తలను, మా సీనియర్ నాయకులను, జూనియర్ నాయకులను అందరినీ కలుపుకుని పోతూ మా డెవలప్మెంటే మాకు లక్ష్యంగా ముందుకు పోతామని తెలియజేస్తున్నాను. దానికి మా బండి సంజయ్ అన్న గారికి, ఈటల రాజేందర్ అన్న గారికి, అలాగే కిషన్ రెడ్డి అన్న గారికి, డిఫెన్స్ మినిస్టర్ గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు, రామచంద్రరావు అన్న గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో కంటోన్మెంట్ను మంచి డెవలప్మెంట్ చేస్తాం. 303 కోట్లు ఆల్రెడీ కేంద్రం నుండి తెచ్చిన మా ఈటల రాజేందర్ అన్న గారు, అలాగే కిషన్ రెడ్డి అన్న గారికి వాళ్ళ ఆధ్వర్యంలో మేము కంటోన్మెంట్ డెవలప్మెంట్ చేసి చూపిస్తామని తెలియజేస్తూ, అలాగే 119 నియోజకవర్గాలలో కంటోన్మెంట్ అనేది ఫస్ట్గా మేము తీర్చిదిద్దాం. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం అలాగే లీడర్లం అందరం కలిసి తెలియజేస్తున్నాం. ఎంపీ గారు ఎలక్షన్స్ రావాలని కోరుతున్నారు. తప్పకుండా దానికి మేము కూడా సుముఖంగా అంటే మాకు రావాలి ఎలక్షన్లే అంటే ఎలక్షన్లు వస్తే కదా 5 ఏళ్ళు కూడా ఉండొచ్చు, హాయిగా ఇంకా ప్రజలకు సేవ చేసుకుంటూ. ఇప్పుడు 1 year మనకు వచ్చే దీనికన్నా ఎలక్షన్ రావాలని మేము కోరుకుంటున్నాం, మా ఎంపీ గారు కోరుకుంటున్నాం. కాకపోతే అది ఇష్యూ కేంద్రంది కాబట్టి, కేంద్రంలో ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ప్రతి కంటోన్మెంట్ ఇప్పుడు 62 కంటోన్మెంట్లలో అన్నిట్లలో ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతలేవు కాబట్టి వాటితో పాటుగానే ఇది జరగాలి కాబట్టి దాన్ని వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. అప్పటి వరకు మరి ప్రజలకు ఇబ్బంది కాబట్టి ఎవరో ఒక నామినేటెడ్ మెంబర్గా ప్రజల తరఫున ఆఫీసర్ మన కంటోన్మెంట్లో ఇది చేయాలి కాబట్టి, ప్రజల పనులు చేయాలి కాబట్టి నన్ను ఎలక్ట్ చేయడం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. భారతీయ జనతా